ఫ్రెండ్స్, మనం ఈరోజు టాటా 1613 ఐడియల్ పుల్లీ బేరింగ్ ఎలా చూద్దాము. సో ఇది మొత్తం బేరింగ్ అనేది పోయింది కంప్లీట్గా. ఈ బేరింగ్ పోయి పుల్లి చూడండి ఎలా పోతుందో. సో అది తీయాలంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఫౌండేషన్ బోల్ట్ ఒకటి మనకి లూజ్ చేసుకోవాలి, అది కంప్లీట్ తీసేయాలి. ఆ ఫౌండేషన్ బోల్ట్ ఒకటి ప్లస్ ఈ రెండు అడ్జస్ట్మెంట్ బోల్ట్ ఉంటాయి కదా, ఈ రెండు అడ్జస్ట్మెంట్ బోల్ట్ కూడా మనం తీసుకోవాలి. అవి తీసుకుంటే మొత్తం మనకు ఆ సెట్ బ్రాకెట్ అనేది బయటకు వస్తుంది. సో ఇది మనం చేయాలంటే ఏంటంటే మనకి 16 రింగ్ పానతో చేయాలి, ఎందుకంటే ఫ్యాన్ ఇటు సైడ్ ఫ్యాన్ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, తీయడం కొద్ది ఇబ్బంది ఉంటుంది. సో మనకి ఏంటంటే సైడ్ అమౌంట్ బోల్ట్ ఒకటి మనం ఈ ఫౌండేషన్ బోల్ట్ ఉంటుంది కదా, ఇది ఫస్ట్ తీసుకోవాలా. ఇది తీసుకునే ముందర మనకి ఆ అడ్జస్ట్మెంట్ అనేది కూడా తగ్గించుకోవాలి, ఎందుకంటే ఈ అడ్జస్ట్మెంట్ టెన్షన్లో మనకి ఈ బోల్ట్ అనేది రాదు. సో మనం ఏంటంటే ఫస్ట్ అడ్జస్ట్మెంట్ తగ్గించుకొని ఈ బోల్ట్ తీసేయాలి. తర్వాత మనకి ఇందాక చూపెట్టిన అడ్జస్ట్మెంట్ బోల్ట్ సైడ్ అమ్మటి ఈ రెండు బోల్ట్ కూడా మనకి 16 వస్తుంది. 16 రింగ్ పానతో బెండ్ రింగ్ పానతో మనం అవి ఆ రెండు బోల్ట్లు తీసేసుకుంటే మొత్తం బ్రాకెట్ మనం బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత మనం దాన్ని ఏమైంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో మనకి దీనివల్ల ఏమైందంటే మనకి ఫ్యాను బండి స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మనకి సౌండ్ వస్తుంది, కీస్ సౌండ్ వస్తూ ఉంటుంది. అది కాకుండా కదంటే ఇది కంప్రెసర్కి ఫిట్ అయి ఉంటుంది కాబట్టి ఎయిర్ బిల్డప్ అనేది కాదు, స్లిప్ అవుతుంది కాబట్టి. సో ఇది బ్రాకెట్. సో ఇది మొత్తం కంప్లీట్గా ఇది పోయేసరికి మొత్తం బేరింగ్లు పోయేసరికి మొత్తం పుల్లి కూడా దాంట్లో దాంట్లో పడింది. ఏంటంటే ఇది అనామత్ ఉన్నది అంతే, మొత్తం బేరింగ్లు అవుట్ అయిపోయినాయి. ఈ అనామత్ ఉన్నది మొత్తం బేరింగ్లు బాల్స్ అన్నీ మొత్తం ఇట్లా బాల్స్ అనేవి రాలిపోయినాయి. సో మనం తీసిన ఫౌండేషన్ ఇదే. ఇది మనం రన్నింగ్లో మొత్తం ఇది అయిపోయి మొత్తం ఏంటంటే మొత్తం బేరింగ్ కోన్లు కూడా మొత్తం అరిగిపోయినాయి. సో దీని లోపల 2 బేరింగ్లు ఉంటాయి. సో మనం ఈ బేరింగ్ కూడా తీసేద్దాం. ఇది తీసేటప్పుడు పుల్లిని తీసేటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే అది బీడ్ పుల్లి కదా, కొట్టేటప్పుడు పలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్ పొజిషన్ మోబుల్ పెట్టుకొని దాని బేరింగ్లు అనేది తీయాలి. సో దీనికి ఒక బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ తీసేస్తే ఈ లోపల బేరింగ్ సంబంధించిన కోను అవి ఉంటాయి, ఇవి కూడా మనం సుత్తితో కొడితే వచ్చేస్తుంది. మొత్తం కంప్లీట్ సగం అరిగిపోయినాయి ఈ కోన్లు. మనం జాగ్రత్త తీస్తే ఈ కోన్లు ఇవి. సో మనం ఈ బేరింగ్లు మనం బయట కూడా దొరుకుతాయి. ఈ బోల్ట్ మంచిగా ఉంటే మనం ఖాళీ బేరింగ్ తెచ్చేసుకుంటే సరిపోతుంది. సో ఈ బోల్ట్ కూడా మొత్తం అరిగింది కాబట్టి మనకి ఈ బోల్ట్ అనేది దొరికితేనేమో ఈ బోల్టు బేరింగ్లు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే మొత్తం సెట్ అసెంబ్లీ తెచ్చేసుకోవాల్సి వస్తుంది. ఈ మొత్తం రన్నింగ్ బండి పోయినా కానీ అట్లా రన్ అయ్యేసరికి మొత్తం బేరింగ్ కోన్ కూడా అరిగిపోయింది మొత్తం. సో మనం ఇదేంటంటే మనం వేరే ఈ ఫౌండేషన్కి మనకి ఇట్లా ఫిట్ అయిపోతుంది. మనం ఈ మొత్తం ఏంటంటే బేరింగ్ పోయేసరికి ఈ సైడ్ అమ్మటి ఎడ్జ్ కూడా మొత్తం అరిగిపోయింది. సో మనం ఏం చేద్దామంటే దీనికి కంప్లీట్గా ఈ అసెంబ్లీ అనేది కొత్తది తీసుకొద్దాం. ఇది తీసుకొచ్చేసి ఇది కొత్త అసెంబ్లీ మనకి ఈ విధంగా బేరింగ్ అనేది ఈ విధంగా ఫిట్ అయి ఉంటుంది. మనకి దీనికి ఈ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కదా, ఈ అడ్జస్ట్మెంట్ ఏంటంటే మనకి ఫ్యాన్ ఎంత టైట్ కావాలా, ఫ్యాన్ బెల్ట్ ఎంత లూజ్ కావాలనేది దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదేమో ఆ సెట్ ఏమో ఫౌండేషన్ ఫిట్ అయి ఉంటుంది, ఇదేమో అడ్జస్ట్ బోల్ట్. ఇవి టైట్ చేస్తూ ఉంటే ఆ బ్రాకెట్ అనేది కిందికి పోయి మనకి బెల్ట్ అనేది టైట్ అవుతూ ఉంటుంది. ఈ టైట్ అయిన తర్వాత పైన ఉన్న బోల్ట్ లాక్ చేసుకుంటే మనకి ఇంకా కదలదు. సో ఇది పుల్లి. మనకి ఈ గాలాలు ఎందుకు ఇచ్చారంటే మనకి పుల్లి కింది మీదకి ఆడడానికి కోసం గాలాలు ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఇదే ఇందాక ఏ విధంగా తీసినామో అదేవిధంగా మనం దాన్ని వేసుకుందాం. మనకి ఈ ఇంజన్ ఫౌండేషన్కి ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్కి ఈ బ్రాకెట్ అనేది ఫిట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏ విధంగా అయితే తీసినామో అదేవిధంగా మళ్ళీ వేసేద్దాం. మనం వేసేటప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఆ పుల్లి కూర్చోబెట్టేటప్పుడు ఆ కింద 2 బెల్ట్లు ఉన్నాయి కదా, బెల్ట్ల గాలాల కూర్చోబెట్టేసి ఈ 2 బోల్ట్ మనం వేసుకొని అది ఫుల్ టైట్ చేయకూడదు. ఫుల్ టైట్ చేస్తే ఏంటంటే మనకి ఆ పుల్లి అనేది పైకి కింద కాడదు. కాబట్టి ఏంటంటే దగ్గర లాక్కొని టైట్ చేయకుండా దగ్గర లాక్కొని మనం మనకి ఈ తర్వాత మొత్తం లాక్ అయిపోయిన తర్వాత ఫుల్ టైట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా చేసుకోవాలా. మనకి ఇట్లా మామూలుగా ఇట్లా పైన కిందకి ఆడాలి. ఇట్లా ఆడితే ఏంటంటే మనకి ఈ అడ్జస్ట్మెంట్ చూసుకొని దాన్ని బట్టి మనం ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మనకు సైడ్ మండి ఫౌండేషన్ బోల్ట్ ఒకటి వేసేద్దాం. అది ఫౌండేషన్ బోల్ట్ వేసిన తర్వాత ఫౌండేషన్ బోల్ట్ ఫుల్ టైట్ చేసుకొని ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టు కింద నట్టు ఒకటి ఉంటుంది. ఆ నట్టు ఏంటంటే మనకి ఫ్యాన్ బెల్ట్ ఎంత టైట్ కావాలో లూజ్ కావాలని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనం ఈ సైడ్ బోల్ట్ ఫుల్ టైట్ చేసుకొని ఈ పైన ఉన్న నట్టుని లాక్ చేసుకుంటే మనకి అయిపోతుంది. ఇది మనకి ఎంత అడ్జస్ట్మెంట్ అనేది
మనకి ఇది కింద నట్టుని టైట్ చేస్తూ ఉంటే మన పుల్లి అనేది కిందికి పోతూ ఉంటుంది. ఈ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే సైడ్ అమ్మడి 16 సైజు బోల్ట్ ఉన్నాయి కదా, అవి ఫుల్ టైట్ చేసుకోవాలి. అది ఫుల్ టైట్ చేసేది ఏంటంటే ఇవి మనం ఇది చేస్తే మన కిందికి పోనీయదు. కాబట్టి ఇది మొత్తం ఫస్ట్ ఇది మొత్తం మన ఫ్యాన్ ఎంత టైట్ కావాలో అడ్జస్ట్ చేసుకొని తర్వాత మనం ఫుల్ టైట్ చేసుకొని మీద ఉన్న నట్టుని లాక్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఫ్యాన్ బెల్ట్లు లూజ్ అయిపోయి నీకు ఎయిర్ అనేది బిల్డప్ కాదు, సౌండ్ వస్తుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.